హాయ్ గాయ్స్ అందరికీ. బేసిక్లీ ఇవాళ టాపిక్ ఏంటంటే 4-5 రోజుల నుంచి ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, రీల్స్లో కానీ, ఎక్కడైనా కానీ స్పిరిట్ గురించి. బేసిక్లీ ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే దాని మీద ఫుల్ హైప్. అసలు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమా అంటేనే ఒక లెవెల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసింది అప్పుడు. ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కాడి నుంచి విలన్ ఎవరు అసలు ఎవరు యాక్ట్ చేస్తారు, దాంట్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది మూవీ గురించి అన్న టాపిక్కి వెళ్తే, మనోళ్ళు అనుకున్న క్యారెక్టర్ అయితే బేసిక్లీ డాంగ్లీ. మనోడు సౌత్ కొరియన్ యాక్టరు. ట్రైన్ టు బుసాన్ చూస్తే మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది క్యారెక్టర్. అది ట్రైన్ టు బుసాన్లో ఒక రోల్ చేసిండు. సెకండ్ థింగ్ ఏంటంటే, మనోడు చేసినది మూవీస్ అంతైతే ఏం లేవు తెలుగులో, బట్ డబ్బైనవి అయితే ఉన్నాయి తక్కువ. ఒకటి ట్రైన్ టు బుసాన్ చూసిన వాళ్ళకి ఐడియా వస్తుంది. ది రౌండప్ యూట్యూబ్లో ఉంది, కింద మెన్షన్ చేస్తా లింక్, వెళ్ళి మీరు చూడవచ్చు. రౌండప్ 1, రౌండప్ 2, రౌండప్ 3 ఈ 3 ఉంటాయి అన్నమాట. అవి కంటిన్యూ, కానీ 3 డిఫరెంట్ స్టోరీస్. బాగుంటుంది. అవి చూసినాక డాంగ్లీ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. బేసిక్లీ హాలీవుడ్ మూవీస్, సౌత్ కొరియన్ మూవీస్ చూసే వాళ్ళకైతే మనం చెప్పాల్సిన పని లేదు, ఫుల్ క్లారిటీ ఉంటుంది అన్నమాట. వాళ్ళకైతే బేసిక్లీ డాంగ్లీ అంటే తెలుసు వాళ్ళకి. మనోడు లీ డాంగ్ సియోక్, పేరు కూడా పలకలేదు, ఈ సౌత్ కొరియన్ యాక్టరు. మళ్ళీ థింగ్ ఏంటంటే, మనోడు ఆర్మ్ రెజ్లర్ అన్నమాట, ప్రొఫెషనల్ ఆర్మ్ రెజ్లర్. అయితే మనోడు చాలా సినిమాలు చేసిండు. సౌత్ కొరియాలో టాప్ యాక్టర్ అన్నమాట. డిఫరెంట్ ఫ్యాన్ బేస్ అసలు. ఇంకా మనోని గురించి మాట్లాడుకుందామని జస్ట్ వికీపీడియా ఓపెన్ చేసిన, ఎన్ని పేజెస్, అది 4-5 పేజెస్ ఉంది మనోని గురించి. అది చదవడానికే గంట పట్టేటట్టు ఉంది, అట్లుంది మనోని గురించి. గ్రేట్ యాక్టర్. అసలు మనోడి క్యారెక్టర్ అయితే బోరే కొట్టదు ఏ మూవీలో అయినా కానీ. మనోని పంచ్ పవర్కి డిఫరెంట్ ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కనుక చూడలేదు, ఇప్పుడు తెలుస్తుంది మాకు ఇతనికి ఎందుకు ఇంత ఎలివేషన్ ఇస్తారు. మన ఇన్స్టాగ్రామ్లో ఏదో చిన్న స్టోరీ పెడితేనే ఇన్స్టాగ్రామ్ స్టోరీనే క్రాష్ అయిపోయింది, అంత ఎందుకు ఎలివేట్ చేస్తారు అన్న పాయింట్ మీకు కావాలంటే కింద లింక్ పెట్టినా వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, లింక్స్ చూడండి. ఆ సినిమా చూసినాక అసలు డాంగ్లీ అంటే ఏందో మీకు తెలుస్తుంది. క్యారెక్టర్ కానీ, మనోడికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంది, ఎందుకు ఇంత ఎలివేషన్ ఇస్తారు మనోళ్ళు అనే ఒక పాయింట్ మీకు తెలియకపోతే ఖచ్చితంగా ఈ మూవీస్ అయితే చూడండి మీరు. ట్రైన్ టు బుసాన్ లైట్ మీరు చూడాలనుకుని చూడవచ్చు, ఆ మూవీ చాలా బాగుంటుంది. బట్ మనోడికి అయితే అంత అయితే ఉండదు దాంట్లో. రౌండప్ 1, రౌండప్ 2, రౌండప్ 3 తెలుగులోనే ఉంది మూవీ. ఇంగ్లీష్, కొరియన్ లాంగ్వేజ్లో ఏం లేదు, మీరు వెళ్ళి చూడొచ్చు. తెలుగులో ఉంది 3. ఇంకా నేను అప్పటి వరకు కొన్ని అడ్జస్ట్ చేసి పెడతా లింక్స్ అన్నీ ఏమేమి సినిమాలు ఉన్నాయో మీరు చూడాలనుకున్న అన్నీ నాకు నచ్చినవి. మనోని క్యారెక్టర్ మస్తుగా ఉండే అన్నిటికీ కింద పిన్ చేసి పెట్టిన లింక్స్ మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అది మనోని గురించి చూస్తున్న వికీపీడియాలో, మనోడు మామూలుడు కాదు అసలు. మనోనికి మస్తు అసలు అవార్డ్స్ కానీ, బెస్ట్ సపోర్టింగ్ యాక్టరు, ఐటీ అవార్డు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టరు, బెస్ట్ యాక్టర్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ 2012లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వచ్చింది.
2013లో మళ్ళీ ఐటీ అవార్డు వచ్చింది. 2016లో బెస్ట్ సపోర్టింగ్ అవార్డు, 17, 18 2 టైమ్స్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చింది. 2018 బెస్ట్ యాక్టర్ ఎన్నిసార్లు 4 టైమ్స్ నామినేట్ అయ్యిండు 2018లో. 2022లో ఫిలిం ఆర్టిస్ట్ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డు, యాక్టర్ ఇంక్లూడింగ్ 1 2 3 4 5 టైమ్స్ 6 టైమ్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది మనోనికి. అంటే జస్ట్ ఇమాజిన్ 2012 నుంచి ఇప్పుడు దాకా చాలా అవార్డ్స్ వచ్చినాయి. మీకు ఇంకేమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు ఒకసారి వికీపీడియాకి వెళ్ళి విజిట్ అయ్యి చూడవచ్చు. మీరు నార్మల్గా గూగుల్కి వెళ్ళి మనోడి పేరు కొడితే వచ్చేస్తుంది. మాడాంగ్ సియాంగ్ అంటే డాంగ్లైన్ కొట్టినా వస్తుంది. మీరు వెళ్ళి అక్కడ చూడవచ్చు. చాలా చాలా వర్తబుల్ యాక్టరు. ఈవెన్ సందీప్ రెడ్డి వంగ కానీ మనోన్ని స్పిరిట్లో తీసుకున్నాడు అంటే వేరే లెవెల్ సినిమా మాత్రం. ఇంకా డార్లింగ్ గురించి మాట్లాడుకుంటే డార్లింగ్ గురించి మనం ఏం చెప్పలేము. గోల్డ్ అంటే కట్అవుట్ కానీ, ఆ మాస్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ కట్అవుట్కి కట్అవుట్ 2 కట్అవుట్లే వేరే లెవెల్. ఇప్పటి వరకు ప్రభాస్కి పడ్డ సినిమాలలో విలన్స్కి ఎలాంటి ఎలివేషన్ ఇచ్చిర్రో చూసినాం. లైక్ బాహుబలిలో బల్లాల దేవకి, ఛత్రపతి సినిమాలో బాజీరావుకి, లేకపోతే కాట్రాజుకి కానీ, ఇలా మిర్చి సినిమాలో ఇలాంటి చాలా 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 సినిమాలలో చాలా చాలా చూసినాం మనం. సాహో, పక్క సలార్, ఇలాంటి ఎంత ఎలివేషనల్ క్యారెక్టర్స్ ఉన్నా కానీ సందీప్ రెడ్డి వంగ అంటేనే డిఫరెంట్ సినిమాటోగ్రఫీ, డిఫరెంట్ స్టైల్ మనోడు. అలాంటి ఒక డైరెక్టరు ఇలాంటి ఒక క్యారెక్టర్ని తన సినిమాలో తీసుకుంటున్నాడంటే గ్రేట్ థింగ్. అయితే అనౌన్స్ అయితే చేయలేదు. మొన్న పేక మెడల్ సంథింగ్ ఏదో ఈవెంట్లో చేశాడు. దిస్ ఈజ్ అ పోలీస్ స్టోరీ అని. పోలీస్ స్టోరీ అయితే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయింది. ప్రభాస్ అన్న చేసే సినిమా పోలీస్ స్టోరీది. స్పిరిట్ పోలీస్ స్టోరీ మీద బేస్డ్ అయ్యే ఒక మూవీ. అందులో మన తెలుగు యువత ఏంటంటే డాంగ్లీ గురించి తెలుసు కాబట్టి ఆ క్యారెక్టర్ని ఇంత ఎలివేట్ చేస్తుర్రు. మీకు ఒకసారి తెలియాలంటే మనోడి సినిమాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. లింక్స్ ప్రొవైడ్ చేసిన అవన్నీ చూసినాక మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కొన్ని సినిమాలు ఇంగ్లీష్లో ఉన్నా లేకపోతే కొరియన్లో ఉన్నా కానీ దీన్ని అడ్జస్ట్ చేసుకొని చూడండి. మనం కోసం చూడండి, అది మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. మీరు అందరూ నా ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.